కాస్త ఇబ్బంది పెట్టకండి ప్లీజ్. అందరికి ఇస్తారు సార్, మీ అందరికి ఇచ్చేయాలి సార్. ప్లీజ్ వెళ్ళండి, బయట ఇస్తారు. అన్నమయ్య జిల్లా ఈ అవార్డు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. నేను చేసిన సోషల్ సర్వీస్కి, ఆయుర్వేద ఉచిత సర్వీస్కి నాకు ఇచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. సోషల్ సర్వీస్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు? నేను సోషల్ సర్వీసులు అంటే ప్రతి మనిషికి ఆయుర్వేదాలు ఉచితంగా ఇస్తున్నా. తర్వాత వచ్చి సోషల్ సర్వీస్ అంటే ఎక్కడైనా బుక్కులు కానీ, రోడ్డు సేఫ్టీ కోసం హెల్మెట్లు కానీ ఆ సేవా కార్యక్రమంలో దండిగా చేస్తాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ వచ్చారు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తాను. అచ్చా, ఈరోజు మనం ఫౌండేషన్ వారు మీకు గౌరవంగా బహుమతి గుర్తించి మదనపల్లికి నా అడ్రస్ తెలుసుకొని నాకు ఆహ్వానం పెట్టి నాకు ఈ అవార్డు ఇచ్చిన దానికి చాలా సంతోషం. అచ్చా, ఇప్పుడు ఈ రోజు మీరు ఎలా అనిపిస్తుంది? బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను. బాధ్యత చాలా పెరిగింది. మనం ఫౌండేషన్ తరఫున ఢిల్లీలో కూడా అవార్డు ఇచ్చారు ఇంతకు ముందునే. అచ్చా, ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఇంకా చాలా చాలా చేయాలన్నారు. మీ తరఫున ఎంతమంది టీం ఉన్నారు ఈ సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో? చాలా మంది. అచ్చా, ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు? అన్నమయ్య డిస్ట్రిక్ట్ శ్రీ పావని చారిటబుల్ ట్రస్ట్ పెట్టి. ఈరోజు మీకు ఇక్కడ బహుమతి అందించిన ఈ సంస్థ, ఈ పెద్దవారు, ఇంకా సుమన్ గారికి మీడియా ద్వారా డాక్టర్ చక్రవర్తి గారు, శ్రీ పిల్లు స్వామి, సుమన్ స్వామి, చౌదరి స్వామి, వీళ్ళ చేతులతో నాకు అవార్డు ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఇంకా బాధ్యత చాలా పెరిగింది నాకు. ఒక్క నిమిషం. My name is Varshini. My teacher name is Shailaja. మీరు ఈరోజు ఏ అంశంపై ప్రదర్శన చేయడం జరిగింది? కూచిపూడి. డాన్స్ లో మీకు ఏవేవి వస్తుంది? కూచిపూడి, భరతనాట్యం. కూచిపూడి, శారదా నాట్యం, అంజలి. మా గురువు గారు శైలజ గారు. ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. మేము వన్ ఇయర్ నుంచి ట్రైనింగ్ చేసుకుంటాం. ఇక్కడ కాకుండా మీరు స్కూల్లో ఇంకా ఏదైనా ఫంక్షన్స్ లో పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందా? లేదు, ఇది. మీకు ఈరోజు ఎలా అనిపించింది? సినిమా యాక్టర్ సుమన్ గారి చేతుల మీద, ఇంకా ఈ స్వర్గ మార్గదర్శనం మీద బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది? హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ మూమెంట్? ఐ ఫీలింగ్ అబౌట్ నైస్ ఫర్ దిస్ సర్టిఫికేట్. వాహ్, ఎంత బ్యూటిఫుల్. ఇంకా మీ డ్రీమ్ ఏంది? మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటున్నారు పెద్దయ్యాక? నాకు అనిపిస్తుంది డాన్సర్ కావాలనిపిస్తుంది. అచ్చా, మీ ఎడ్యుకేషన్ ఏం నడుస్తుంది? ఎడ్యుకేషన్ ప్లస్ డాన్సింగ్. అచ్చా, ఇప్పుడు ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 5th క్లాస్. అచ్చా, మీకు సింగింగ్ కూడా వస్తుందా? అదే, ఇంకా ఏ పాట మీద డాన్స్ చేయడం జరిగింది అన్నారు మీరు ఇక్కడ? నేను ఇప్పుడు గరుడ రమణ. అచ్చా, ఇదిగో భద్రాది ముషిక. అచ్చా, ఒక్క నిమిషం సార్. మీ రెండు మాటలు మీకు సార్ ఈరోజు లేదు సార్, వీళ్ళ ఫాదర్ రెండు మాటలు. ఫాదర్ అన్న మేడం, మీ పాప గారు పర్ఫార్మెన్స్ అందరూ ఆడియన్స్ చాలా మంది మెచ్చుకున్నారు, గెస్ట్ కూడా మెచ్చుకున్నారు. ఒక మదర్గా మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మా పాప అలా చేయడం అయితే చాలా ఉత్సాహం. ఫస్ట్గా చెప్పాలంటే గురువు గారికి చెప్పాలి. ఆమె 1 year నడిపించడం 1 year 1.5 year అవుతుంది. కానీ మా గురువు గారు అయితే కవర్ చేశారు చాలా నాట్య మండలిలో అయితే నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అనిపిస్తున్నారు. అచ్చా, పాప గారు ఎడ్యుకేషన్ ప్లస్ ఈ డాన్స్ ట్రైనింగ్ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు టైమింగ్? నేను ఇంకా మన పైన ఉంటుంది బ్యాలెన్స్ చేయడం. ఫస్ట్ ఇంపార్టెన్స్ మదర్స్ ఇవ్వాలి, ఎందుకంటే పిల్లలకి అంత అవగాహన ఉండదు. ఇప్పటి నుంచి మనం నేర్పిస్తేనే కొంచెం అవగాహన అనేది ఉంటుంది. అచ్చా, ఈరోజు బహుమతి అందించిన ఈ మనం ఫౌండేషన్ వాళ్ళకి, గురువు వాళ్ళకి, వీళ్ళందరికీ పెద్దోళ్ళ చేతుల మీద బహుమతి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నాను. నేను సుమన్ గారు వచ్చి చేతుల మీదుగా ఇచ్చినందుకు చాలా ఈ రంగంలోకి పాప గారికి ఇంకా ముందుకు తీసుకెళ్తారా? చాలా తీసుకోవాలి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎస్, మా గురువు గారి పేరు శాలిని టీచర్. నేను 2 years నుంచి నేర్చుకుంటున్నాను. ఈరోజు నేను 2 songs మీద పర్ఫామ్ చేశాను. అవి ఇదిగో భద్రాద్రి, గరుడ గమనంలో. మీ పేరు, మీ గురుగారి పేరు?
దగ్గర మీరు ఉండండి, జాయింట్ ఫోటో ఇస్తా పేపర్లో. మా గురువు పేరు శైలజ. నా పేరు నేను ఈరోజు గట్టిగా చేసిన రికార్డింగ్ అవుతుంది, అది కరెక్ట్ పెట్టలే కానీ రికార్డింగ్ అవుతుంది. కానీ అది ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేయడం జరిగింది? ఇదిగో భద్రాద్రి గరుడ గమనం అచ్చా, మీరు ఇక్కడ కాకుండా వేరే చోటు కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందా? జరిగింది. చేశారా? ఎక్కడెక్కడ చేశారు? చాలా జరిగింది. అచ్చా అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీరు ఏమవ్వాలనుకుంటారు పెద్దగా? ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టర్, డాన్సర్? మీరు చెప్పండి, మీ డ్రీమ్ ఏంది? నా డ్రీమ్ కలెక్టర్. అచ్చా, మీ డ్రీమ్? కలెక్టర్. అచ్చా, థ్యాంక్ యూ సో మచ్, సూపర్. సార్, వీళ్ళు మీ పాపలు పెద్దల చేతుల మీదుగా బహుమతి అందుకోవడం ఒక ఫాదర్గా మీకు ఎలా అనిపించింది? పాప పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. ముఖ్యంగా మా పాప వాళ్ళ గురువు గారికి నమస్కారం మేడం. ఆమెను మెచ్చుకోవాలి యాక్చువల్లీ. ఆమెతోటే ఈరోజు ఈ స్టేజ్లో నిలబడ్డాం మేము. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. మా పాప పర్ఫార్మెన్స్ కూడా మాకు చాలా బాగుందండి, చాలా సంతోషం అనిపించింది. అచ్చా, ఈ మనం ఫౌండేషన్ వాళ్ళు మీకు పాప గారికి బహుమతి ఇవ్వడం జరిగింది. సో మీడియా ద్వారా వాళ్ళకి ఏమైనా కృతజ్ఞతలు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవకాశం వచ్చింది. మనం ఫౌండేషన్ వాళ్ళకి నిరంతరం వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరిగినా మాకు అవకాశం కల్పిస్తారని కూడా ఆశిస్తున్నాము. చాలా బాగా చేసినారు. మనం ఫౌండేషన్ వినడం ఈరోజు ఫస్ట్ టైం వింటున్నాము. మనం ఫౌండేషన్ ఈరోజు ఫస్ట్ టైం విన్నాము. ఇప్పుడు మాకు తెలీదు. దీని గురించి ఇందాక యూట్యూబ్లో కూడా సెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. మాకు చాలా సంతోషం అనిపించింది. ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది? ఎస్ సార్. ఎస్ సార్. నా పేరు దర్బాస్ చంద్రశేఖర్ నీలశెట్టి, మ్యాథ్స్ లెక్చరర్, 30 years. నా ఫస్ట్ స్టూడెంట్ ఎక్స్ సీఎం, ఎక్స్ గవర్నర్ కొంజేటి రోసయ్య గారు మనవరాలు. సో ఇప్పుడు 30 years పూర్తయింది నాకు. అలా 30 years మ్యాథ్స్ లెక్చర్గా, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, అండ్ వాసు క్లబ్ వైస్ ప్రెసిడెంట్గా, అండ్ జ్యోతిష్లో PhD చేస్తున్నాను నేను. అండ్ మూవీస్, సీరియల్స్ చేస్తుంటాను నేను. 30 movies అయిపోయినాయి, 15 సీరియల్స్ అయిపోయినాయి. అండ్ మెడిటేషన్ ప్రచారం చేస్తుంటాను. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్సీ. అలా నేను వివిధ గవర్నమెంట్ స్కూల్స్లో టీచ్ చేయడం కానీ, అనేక స్కూల్లో టీచ్ చేయడం వల్ల టీచింగ్లో నేను చేస్తున్న సర్వీస్కి నాకు ఈరోజు గౌరవ డాక్టరేట్ అండ్ ప్రతిభారత్న అవార్డు, వివిధ రంగాల్లో నేను చూసిన ప్రతిభకి ప్రతిభారత్న అవార్డు అండ్ గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. మనో ఫౌండేషన్ 8వ బర్త్డే సందర్భంగా చక్రవర్తి గారికి, ఫౌండర్ చక్రవర్తి గారికి శుభాకాంక్షలు. సూపర్ సార్. మీరు అన్నమాట. నమస్తే అండి, నా పేరు ఆదర్శ్. నేను అనంతపురం జిల్లా వాసిని. నేను గతంలో నా బీటెక్ని RGKT IIIT ఒంగోలులో కంప్లీట్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం ఈ మనం ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ డాక్టర్ చక్రవర్తి గారు నన్ను గుర్తించి ఈ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నందుకు గాను నాకు ఈ డాక్టరేట్ అవార్డుని ప్రదానం చేయడం నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అండ్ అదేవిధంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ అడ్వకేట్ డాక్టర్ చక్రవర్తి గారు. అండ్ ఈ అవార్డు, ఈ డాక్టరేట్ అవార్డుని ఏదైతే మన సార్ గారి చేతుల మీదుగా తీసుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. CA న్యూస్ ఛానల్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చి డాక్టరేట్ తీసుకున్న శుభ సందర్భంలో నాకు చాలా సంతోషంగా ఉంది. మన అభిమాన నటులు శ్రీ సుమన్ గారు, వారితో పాటు ఇంకా కొంతమంది ప్రముఖులు ఈ డాక్టరేట్ను నాకు ఇవ్వటం జరిగింది. ఈ డాక్టరేట్ వచ్చిన తర్వాత నాకు ఇంకా బాధ్యత పెరిగిందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టరేట్ రావటం, అవార్డ్స్ రావటం గొప్ప కాదు. ఆ యొక్క అవార్డ్స్ను సద్వినియోగం చేసుకొని రాబోయే కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా చేసి ఇంకా మన భారతదేశంలో మంచి పేరు తెచ్చుకోవాలి. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి చోట మంచి పేరు తెచ్చుకొని అందరి మన్ననలు, ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మూసా అలీ ఖాన్.